హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన స్మార్ట్ టీవీని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే టీవీని క్లీన్ చేసుకోవడం మాకు తెలియదా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో అని మీరు అనుకుంటారేమో. సో మన టీవీని క్లీన్ చేసుకోవడం కోసం కొన్ని విధానాలు అయితే ఉండడం జరిగిందన్నమాట. సో మన టీవీ డిస్ప్లే మీద యాంటీ గ్లేర్ కోటింగ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే ఐ సర్టిఫైడ్ డిస్ప్లేస్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో మనం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా క్లీన్ చేసేసాము అంటే చిన్న స్క్రాచ్ పడినా సరే యాంటీ గ్లేర్ కోటింగ్ అయితే డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల మన టీవీ చూస్తున్నాం, మన కంటికి చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన డిస్ప్లే క్వాలిటీ మీద కూడా ప్రభావం అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానాల ద్వారా మీ స్మార్ట్ టీవీని అయితే క్లీన్ చేసుకుంటా ఉండండి. మీకు ఎన్నాళ్ళు చూసినా సరే మీ టీవీ కొత్తగానే ఉండడం జరుగుతుంది అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. అంతకంటే ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అనేది మీరు నాకు ఇచ్చేటువంటి ఒక లవ్ అండ్ సపోర్ట్ అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మన టీవీని క్లీన్ చేసుకోవాలంటే మీ టీవీకి ఉన్నటువంటి ప్లగ్స్ అన్ని కూడా అన్ప్లగ్ అయితే చేసేసుకోండి. ఇంక్లూడింగ్ సెటప్ బాక్స్ ఉన్నటువంటి హెచ్డిఎంఐ కేబుల్ కూడా అన్ప్లగ్ అయితే చేసేయాలి. సో చేసేసాక ఒక 10 minutes పాటు టీవీని అయితే అలా వదిలేయండి. సో దాన్ని అయితే మీరు ఏం టచ్ చేయకండి. సో ఆఫ్టర్ ఏం చేసుకోవాలి అనేది అయితే నేను మీకు స్టెప్ వైజ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి మనం క్లీన్ చేసుకోవడంలో వాడకూడనటువంటి ఐటమ్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చినప్పుడు చాలామంది కోలిన్ కానీ లేదా షైన్ కానీ ఇటువంటి కొన్ని కెమికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ కెమికల్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా యూజ్ చేయకూడదు. మనం డైరెక్ట్గా టీవీ మీద కొట్టడమే కాకుండా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ క్లాత్లో కొట్టి క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు. ఇవన్నీ టీవీకి అయితే నాట్ రికమెండబుల్ అనమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే చాలామంది శానిటైజర్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నేను చాలా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. సో శానిటైజర్స్ని కూడా మీరైతే యూజ్ చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే టెండర్ అనమాట. సో దాని మీద ఏంటంటే యూజ్ ఫర్ ద ఎలక్ట్రానిక్స్ అని అయితే ఉండడం జరుగుతుంది. దీని గురించి ఏం చేస్తున్నారు, చాలామంది ఎలక్ట్రానిక్స్ అని ఉంది కదా అని చెప్పేసి టీవీ మీద కూడా అప్లై చేస్తున్నారు. సో దయచేసి ఇది కూడా అప్లై చేయకండి. చాలామంది ఏంటంటే టెండర్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. బట్ టెండర్ అనేది కూడా యూజ్ చేయకూడదు. చాలా 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 ప్రమాదకరం అన్నమాట. సో ఇటువంటి కెమికల్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ ఏమీ కూడా యూజ్ చేయకూడదు. అసలు లిక్విడ్ అన్నదే మన టీవీ డిస్ప్లేకి అయితే తగలకుండా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి పేపర్తో క్లీన్ చేసుకోవచ్చు అనేది చాలామంది చెప్తున్నారు. సో మీరు పేపర్తో కూడా క్లీన్ చేసుకోకూడదు అనమాట. పేపర్ అనేది కూడా మనకి నాట్ రికమెండబుల్. సో వీటితో మనం క్లీన్ చేయకూడదు. మరి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, వేడితో క్లీన్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మీ దగ్గర మినీ ఎయిర్ బ్లోయర్ అయితే ఉండాలన్నమాట. సో మనకి దాని కాస్ట్ వచ్చేటప్పటికి 200-300 అయితే ఉంటుంది. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఆ బ్లోయర్తో ఏం చేయాలంటే ముందుగా టీవీ మీద కంప్లీట్గా మీరు బ్లోయింగ్ అయితే చేయండి. అక్కడ ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఆ బ్లోయింగ్కి ఎగిరిపోవడం జరుగుతుంది. చాలామంది వ్యాక్యూమ్ క్లీనర్స్ యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో వ్యాక్యూమ్ అయితే యూజ్ చేయకండి, చాలా ప్రమాదం. అలాగే హెయిర్ డ్రైయర్ ఇటువంటి ఏమీ కూడా యూజ్ చేయకండి. మినీ బ్లోయర్ని మాత్రమే యూజ్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే చిన్న బ్రష్ అయితే ఒకటి తీసుకోండి. మనకి బయట దొరుకుతున్నాయన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. ఈ టైప్ బ్రష్ అయితే తీసుకోండి. ఇది మనకి 250 రూపాయలు ఆ రేంజ్లో అయితే రావడం జరుగుతుంది విత్ కిట్. సో అది తీసుకున్నాక ఏం చేస్తారంటే మనకి చుట్టూ బెజర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మన డస్ట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోండి ఆ బ్రష్తోని. ఆఫ్టర్ ఏం చేస్తారంటే మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని దాన్ని మీరు జెంట్లుగా అయితే క్లీన్ చేయాలన్నమాట. అంతే తప్ప జస్ట్ అలా రఫ్ చేశారంటే మాత్రం మీకు ఉపయోగం అయితే ఉండదు. జెంట్లుగా ఎలాగా మీరు దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారంటే మీకు చిన్న చిన్న మైక్రో డస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ క్లాత్కి అయితే అంటుకుంటుంది. అంటుకున్నాక ఏం చేస్తారు, వెంటనే దులిపేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేయనమాట. ఇలా 2 times క్లీన్ చేసుకున్నాక మీకు నీట్గా కనిపించడం జరుగుతుంది. లేదు బ్రదర్ మా ఇంటి దగ్గర ఎక్కువ డస్ట్ అనేటువంటిది ఉంటుంది, అత్మోటాలు తుడుచుకుంటే అయినా ప్రాబ్లం అంటే అత్మోటాలు చేసినా సరే ప్రాబ్లమ్. అప్పుడు మీరేం చేస్తారంటే మనకు ప్రొడక్షన్ గ్లాస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ గ్లాస్ అయితే పర్చేజ్ చేసుకోండి. సో డస్ట్ ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్ మీకు దాని మీద పడుతుంది కాబట్టి దాన్ని మీరు బయటకు రిమూవ్ చేసుకొని చక్కగా మీరు కోలిని పెట్టి అయితే నీట్గా దాన్ని శుభ్రం చేసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఏదైనా సరే ఇసిరినా సరే మీ టీవీ గ్లాస్కి అయితే డ్యామేజ్ కాకుండా ఇది ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి పడతా ఉన్నాయి. వాటిని మరి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఫింగర్ ప్రింట్ మీరు క్లీన్ చేసుకోవాలంటే అక్కడ ఖచ్చితంగా మనం వెట్ అయితే యూజ్ చేయాలి. అది కూడా ఏ టైప్ వెట్ అంటే ఎటువంటి కెమికల్స్ లేనటువంటి మన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఏం చేస్తారంటే చాలా లైట్గా అంటే ఒక డ్రాప్ పడిందా లేదా అన్నట్టుగా మైక్రో ఫైబర్ క్లాత్ మీద అయితే వేసి మీరు పైన ఎలాగలా రఫ్ చేస్తామని మీ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు పైన రఫ్ చేస్తూ ఉన్నారంటే అది మనకి క్లీన్ అయిపోవడం జరుగుతుంది అనమాట. క్లీన్ అయ్యాక మీరు శుభ్రంగా మళ్ళీ మైక్రో ఫైబర్ క్లాత్తో నీట్గా దాన్ని అయితే క్లీన్ చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన టీవీ యాంటీ గ్లేర్ గ్లాస్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా కాదన్నమాట. ఆ తర్వాత మనం కోలిన్ మనం యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి అంటే
టీవీ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ డోర్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ డోర్ మీద మన కోలిన్ కానీ లేకపోతే ఇటువంటి కెమికల్స్ ఏమన్నా సరే మైక్రో ఫైబర్ క్లాత్ మీద అయితే మనం అప్లై చేసి ఆ తర్వాత నీట్గా మనం అయితే క్లీన్ చేసుకోవాలి. అంతే తప్ప డైరెక్ట్గా మనం స్ప్రే చేసామా ఆ యొక్క ఏవైతే పార్టికల్స్ ఉంటాయో వాటర్ పార్టికల్స్ మన బోర్డు లోపలికి వెళ్ళాయి అంటే బోర్డు వెంటనే కాలిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు క్లీన్ చేసుకోండి. క్లీనింగ్ కూడా మీరు వీక్లీ 1 టైం అయితే పక్కా క్లీన్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే వాల్ మౌంట్ ఉంటుంది, ఆ టీవీస్ వచ్చినప్పుడు కనీసం మీరు మంత్లీ 2 టైమ్స్ అన్నా సరే క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ టీవీ కొత్తగా కనిపించడంతో పాటుగా లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో క్లీనింగ్ అనేటువంటి మన స్మార్ట్ టీవీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కంప్లీట్గా మనకి టీవీని క్లీన్ చేసుకునేటువంటి విధానాలు అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉండడం జరిగింది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ అలాగే సౌండ్ బోర్డ్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్స్ రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.